చంద్రబోస్ గారు ప్లీజ్. అందరికీ నమస్కారం, పెద్దలందరికీ నమస్కారం. ఈ ఈ చిత్రంలో నేను 2 పాటలకు భావాలు అందించాను. అనూప్ గారి సహకారంతో, స్వర సహకారంతో, అర్జున్ గారి నిర్దేశకత్వంలో చాలా మంచి పాటలు అందించాను నేను. అర్జున్ గారికి చాలా స్పష్టమైన, ఖచ్చితమైన అవగాహన ఉంది సాహిత్యం, సంగీతం పట్ల. అట్లాగే మంచి అభిరుచి ఉంది. ముందు పాటలు నా చేత మాటలు రాయించి దానికి స్వరాలు సమకూర్చారు అనూప్ గారు. అంటే అదొక పాత పద్ధతి. ఆ పాత పద్ధతిలో మళ్ళీ కొత్తగా నా చేత రాయించుకున్నారు. నేను చరివిత చరుణం కాకపోతే రంగస్థలం సినిమాలో సుక్కుబయ్యతో పాటలు రాసినప్పుడు 6 పాటలు నేనే రాశాను. రాయడం కాదు, నేను సుక్కుబయ్య ఇద్దరం వాకింగ్ చేస్తూ నడుచుకుంటూ పాటలు అనేసుకొని ఫోన్లో మళ్ళీ దేవి గారు చెప్పేవాళ్ళం. దేవి గారు ఆ రాసిన భావాలకు స్వరాలు సమకూర్చేవారు. అట్లాగా 6 పాటలకు కాగితం మీద కలం పెట్టకుండా కేవలం చెప్పాను. అంటే ఆ పాటలకు రచయితను కాదు, కేవలం వచయితను మాత్రమే. 6 పాటలు వచించాను కాబట్టి అది సరికొత్త అనుభూతి. అట్లాగే ఈ చిత్రంలో కూడా 2 పాటలు రాయలేదు, వచించాను. అదే పద్ధతిలో రంగస్థలం లాగానే ఈ సినిమా కూడా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తర్వాత ఈ చిత్రంలో కొత్తగా వెండితెరకు పరిచయం అవుతున్న ఐశ్వర్య, నిరంజన్, వీళ్ళిద్దరికి కూడా మంచి భవిష్యత్తు ఉండాలి. వెండితెర అనేది ఎప్పుడు పుష్పక విమానం లాంటిది. ఎంతమంది అధిరోహించినా మళ్ళీ ఖాళీ స్థలం ఉంటూనే ఉంటుంది. వీళ్ళకు కూడా ఆ పుష్పక విమానాన్ని అధిరోహించిన మీ పయనం కూడా, మీ సినీ జీవన పయనం కూడా అద్భుతంగా, విజయవంతంగా పూర్తవ్వాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను, ఆశీర్వదిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సో మచ్. మరిక ఏ మాత్రం ఆలస్యం